హాయ్ నేను సతీష్. లేటెస్ట్ షాకింగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే డీమోన్ పవన్ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు ఈ సీజన్లో అనిపించింది. నిజంగా చాలా చాలా లక్కీ. ఎంత లక్కీ అంటే సూట్ కేస్ లేపేశాడు మొత్తానికి. మనం అనుకున్నదే జరిగింది. ఎవరో ఒకరు తీసుకుంటే బాగుండు అంటే ఫైనల్ ఇతనికి ఆఫర్ చేశారు. ఆ ఆఫర్లో కూడా చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయంట. ఆ ట్విస్ట్లు ఏంటి, ఎట్లా తీసుకున్నాడని బ్రీఫ్గా చెప్పేస్తా, సూట్గా సూతి లేకుండా సోది లేకుండా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. డీమోన్ పవన్ సూట్ కేసు తీసుకోవడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి, రైటా రాంగా? అలాగే సంజన అండ్ ఇంకొకరు ఎమాన్యుయల్, వాళ్ళకి ఆఫర్ రాలేదు, సో అందువల్ల తీసుకోలేకపోయారంటే మరి వాళ్ళకి రాకపోవడం పట్ల ఏంటి మీ ఒపీనియన్, అతనికి రావడం పట్ల ఏంటి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక ఎట్లా జరిగింది అతని జర్నీ, అలాగే ట్విస్ట్లు ఏంటని కూడా చెప్పేస్తే, అలాగే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మన 2 ఛానల్స్లో రెగ్యులర్గా న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అదిస్లో మన చుట్టూ జరిగే అనేక అంశాల మీద, లోకల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కావచ్చు, అన్నింటి మీద కూడా రెగ్యులర్గా అప్డేట్స్, వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ మీద, వైరల్ టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మీరు ఏగర్లో వెయిట్ చేస్తున్న అప్డేట్, డీమోన్ పవన్ ఎట్లా తీసుకున్నాడంటే, ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి అని ఒక సినిమా వస్తుంది కదా, రవితేజ, ఆష్కార్ రంగనాథ్, అప్పుడు నాసామి నాగార్జునతో చేసింది కదా ఆ అమ్మాయి, అట్లాగే డింపుల్ హైతే, వీళ్ళు ముగ్గురు వస్తారు. బట్ స్టేజ్ మీద వాళ్ళిద్దరు అమ్మాయిలు ఉంటారు, డింపుల్ హైతే అండ్ ఇంకెవరు ఆవిడ ఆష్కార్ రంగనాథ్. రవితేజ హౌస్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా, టాప్ 3లో ఉన్న డీమోన్ పవన్, తనూజ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళకి ఇంకా టెంప్ట్ చేస్తాడు. సూట్ కేసు తీసుకోండి, బంపర్ ఆఫరు, ఆలసించిన ఆశాభంగం, మిస్ అయిపోతారు. ఎన్ని రకాలుగా టెంప్ట్ చేయాలి అన్ని రకాలుగా చేస్తారు. ఇంతవరకు వచ్చారంటే ట్రోఫీ ఒక్కరిదే కదా, ఎవరో ఒకరే గెలుస్తారు. డబ్బులు ఎందుకు వదులుకోవడం, మీకు అందరికీ నీడు ఉంది, అవసరాలు ఉన్నాయి, ధనం మూలం ఇదం జగత్, నువ్వు అది కొనొచ్చు ఇది కొనొచ్చు, రకరకాలుగా టెంప్ట్ చేస్తారు, ఆఫర్ చేస్తారు. అయితే డీమోన్ పవన్కి ఫస్ట్ 5 lakhs అంటే ఓకే అగ్రి తీసుకుంటాను అన్నాడంట. నిజంగా 5 లక్షలు తీసుకొని వచ్చేసేదానికి సిద్ధపడిపోయాడు. ఒకవేళ 5 లక్షల దగ్గరే తీసుకొని వచ్చేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ పెట్టండి. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఆ డీమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు అక్కడి నుంచి వద్దని చెప్పారంట. 5 లక్షలు తీసుకొని వచ్చాకంటే వద్దులే అని చెప్పేశారంట. వద్దంటే అవునా అని చెప్పేసి మళ్ళీ ఇక వేలం పాటు పెంచినట్టు పెంచుతారు కదా, ఇంక సరే మరింత టెంప్ట్ చేద్దాం, సరే అతను 5 లక్షలకే టెంప్ట్ అయ్యాడంటే ఈసారి ఖచ్చితంగా అవుతాడని చెప్పి మరొక 5 లక్షలు పెంచారంట. 10 లక్షల తర్వాత కూడా మళ్ళీ 5కి రెడీ అయినాడు, 10కి రెడీ అవుతాడు. బట్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వద్దని ఇట్లా మళ్ళీ కొంతసేపు డ్రామా జరిగి ఫైనల్లీ ఏంటంటే 15 లక్షలు చేశారంట. 15 లక్షల తర్వాత ఇక వీళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, సైలెంట్ అయిపోవడం, ఆయన కూడా ఓకే తీసుకుని మొత్తానికి 15 లక్షల రూపాయల సూట్ కేసుతో డీమోన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాడు. అయితే ఇతడు ఎంత అదృష్టవంతుడంటే నిజంగా చెప్పాలంటే, ఈ సీజన్లో ఇతని గేమ్ ఎట్లా ఉండిందంటే, దీంతోపాటు విన్నర్కి ఎటు ట్యాక్స్లన్నీ పోతే 37 లక్షలు వస్తాయి. దీంతోపాటు ఇతనికి ఇన్కమ్ రెమ్యునరేషన్ పరంగా కూడా మంచిగానే వస్తుంది. ఒక 20 లక్షల వరకు వస్తుంది. అది 16 నుంచి ఒక 20 లక్షల వరకు వస్తుంది. అది ప్లస్ ఇది కలిపితే ఒక 30 లక్షలు అంటే ఆల్మోస్ట్ విన్నర్కి వచ్చినంత డబ్బులు వచ్చేసినట్టు ఇతనికి కూడా. కామన్ మ్యాన్ కేటగిరీ వచ్చి టాప్ 5కి రావడం, 2 కామనర్స్ వచ్చారంటేనే గ్రేట్. అట్లాంటిది పైగా ఇతను హౌస్లో జర్నీ కూడా ఎట్లా సాగింది, ఫస్ట్ ఒక వారం 2 వారాలు ఒక అంత బాగుంది అనుకున్నాం. మళ్ళీ లాస్ట్లో ఆవిడ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా డీమోన్ పవన్కి చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ మొన్న చెప్పినట్టుగా, ఊరే నేను విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మంచిగా చెబుతున్నారా, ఇది కావాల్సింది కదని నిజంగా అతను కూడా తప్పు తెలుసుకున్నాడు. వచ్చే సీజన్ అయినా వస్తానని చెప్పడం కావచ్చు, మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ కష్టాల గురించి కూడా చెప్పాడు. చూడండి, అక్కడ కూడా చాలామంది ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి క్యాన్సర్ ఉంది, ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్న, ఏజ్ పెరుగుతూ ఉంది, తను ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా అన్నయ్య మీద నాన్న మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది, తణుకులో సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వస్తుంది, అనేక అవకాశాల కోసం సీరియల్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను, బట్ ఎక్కడ కూడా వెయిటింగ్ చేసేవాళ్ళు, అవకాశాలు వచ్చినట్టుగా వచ్చి అయిపోతుండేవి, కొన్ని ప్రాజెక్ట్స్ చేసినా కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఏంటి నాకు దారి తీరు తెలియక తెగిన గాలిపటంలాగా అయిపోయిందని మాదిరిగా ఆయన ఎమోషనల్గా ఒక స్ట్రగుల్. ఫ్యామిలీ కోసం నేను ఇంకా నిల్చొని సపోర్ట్గా ఫైనాన్షియల్గా ఒక అండదండగా నిలవాల్సింది నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, వాళ్ళ మీదే డిపెండ్ అవ్వడం చాలా బాధగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏజ్ పెరుగుతుంది నన్ను, అలాగే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉండడం, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్స్. వాటితో పాటు ఆయన కూడా ఏంటంటే బిహేవియర్ ఫస్ట్ నుంచి కామనర్స్లో టంగ్ స్లిప్ లేకుండా ఆచితూచి మాట్లాడేవాడు, బ్యాలెన్స్డ్గా ఉండేవాడు. ఎవరో అతను ఒక 4 మాట్లాడినా సరే అట్లా కాదు, అలాగ అనకుండా ఉండాల్సింది ఎలాగనే తప్ప కామ్గానే యాక్సెప్ట్ చేసేవాడు తప్ప, లేకపోతే కాదంటే కాదని చెప్పేవాడు తప్ప వైల్డ్గా రియాక్ట్ అయిపోయింది లేదు.
ఒకటి రెండు మరకలు పడ్డాయి. ఆ మధ్యన ఆయన ఆపాలనుకుని ఇలా పీక పట్టుకున్నాడంటే వాంటెడ్లీ కాదులే, కానీ అనుకోకుండా అది అయిపోయింది. అట్లాగే రీతు విషయంలో నెట్టడం అనేది ఆయన జర్నీలో పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అదే. అది కూడా ఒక రకం తర్వాత మంచిదే అయింది. మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పడం ఇవన్నీ కూడా మెయిన్ ఆ బాండ్ ఏదైతే గ్యాప్ వచ్చిందో, నేను శివాజీ చెప్పినట్టుగా చిలక అక్కడ గోరింక ఇక్కడ అనే మాదిరిగా ఆ తర్వాత అసలు డీమోన్ ఎంత యాక్టివ్గా ఉంటాడా, ఎంత జోస్తో ఉంటాడు, ఎంత జోవియల్గా ఉంటాడు. అరే ఎన్నాళ్ళు మిస్ అయిపోయామే. సంజన చెప్పినట్టుగా 13 వారాలు కళ్ళు తెరిస్తే కదా నువ్వు, కళ్ళు మూసుకుపోయారు తమ్ముడు, అప్పుడు కనబడ్డం మళ్ళీ ఇప్పుడు కనబడ్డం. అందరూ ఎన్ని సెటైర్లు వేసినా ఎంతమంది చెప్పినా మొన్న ఏవి చూస్తేనే అర్థమైపోద్ది. హౌస్ మేట్స్లో ప్రతి ఒక్కరు చెప్పారు. అయినా మళ్ళీ అక్కడిది బిస్కెట్ అయిపోద్దో, సడన్గా అంతమంది చెప్పారు ఇటు మార్చేస్తాను అనుకుంటడం వల్ల కంటిన్యూ చేస్తుంది. అయితే అది కామన్ మ్యాన్ కేటగిరీగా వచ్చాడు కనుక మనకు అంతకంటే ఆప్షన్ ఉండదన్నమాట. రకరకాల స్ట్రాటజీలు, కనీసం 4 వారాలను హౌస్లో సర్వైవ్ కావాలంటే ఏదో ట్రాక్ ఉంటే కంటెంట్ వస్తే ఆ రకంగా కొనసాగించవచ్చామని ఒక స్ట్రాటజీతో వచ్చాడు. దానివల్ల మైనస్ అయింది తప్ప లాభం రాలే. అయినా సరే అదృష్టవంతుడే. ఎందుకంటే మన టాస్క్లో ఎప్పుడు అది చెప్పు విసిరే టాస్క్ చూడండి, ఎంత జోస్తో డ్యాన్స్ 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 అని ఒకప్పుడు అదే టాస్క్లో ఓడిపోయాడు. అదే టాస్క్ 7+ వేస్తా బిగ్ బాస్ అని చెప్పి మరి ఛాలెంజ్ చేసి మరి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా ఎంటర్టైన్ చేశాడు, చాలా ఫన్ చేశాడు అక్కడ ఆ చెప్పు వేసే టాస్క్లు కావచ్చు. అట్లాగే అంతకుముందు బర్నీ వాళ్ళందరూ నామినేషన్ చేసేటప్పుడు టికెట్ ఫస్ట్ ఫైనలిస్ట్ నేను టికెట్ ఫైనల్ కొడతానని ఒక ఛాలెంజ్ చేశాడు. అది మంచిదే. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. తప్పే ఉంది. ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఒక కసితో అతనికి ఛాలెంజ్ చేసే కూడా చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. కానీ ఫిజికల్ టాస్క్లు అన్నింటికి ఇద్దరిని హోల్డ్ చేయడం అంటే మాటల. బర్నీని హోల్డ్ చేసేసి ఇమాన్యుయల్ హోల్డ్ చేసి ఇద్దరు బలమేయంగా ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడే వాళ్ళతో కూడా తలపడి హోల్డ్ చేసి అట్లా ఆడుకుంటూ వచ్చాడు. ఇంకా అన్ని రకాల ఎమోషన్స్ కూడా ఇతర జర్నీలో కూడా ఉన్నాయి. సో మా బిగ్ బాస్ టీం కూడా ఏంటంటే సరే ఈసారి ఇట్లా అయిపోయింది, వచ్చేసారి నేను వస్తా, ఖచ్చితంగా ట్రోఫీ కొడతా, నా కోసం నేను ఆడతా, ఎవరి కోసం కూడా ఆడినవన్నీ చెప్పాడు కెమెరాలతో. మనం కూడా చూసాం. ఆ పశ్చాత్తాపం మీద కనబడింది. అయ్యో నేను ట్రాక్ వల్ల హిట్ అవుతుంది అనుకున్నా కానీ దానివల్ల లాస్ అయ్యింది అనే విషయం తెలుసుకున్నాడు. అయినా సరే ఆ రోజు చూడండి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చునేటప్పుడు నేను గట్టిగా చెప్పలేకపోయినా అవతల వాళ్ళు బాధపడతారేమో, నా వల్ల ఇంకొకరు ఎందుకు బాధపడ్డామనే ఉద్దేశంతో నేను చెప్పలేదు అనేటప్పుడు ఓవరాల్గా ఇవన్నీ గుడ్ క్వాలిటీసే కదా. అరే మంచి హ్యూమన్ బీయింగ్ ఈ అబ్బాయి, బాగా మాట్లాడుతున్నాడు, బాగా చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ చూసుకున్నాక ఫైనల్లీ అతనికి సూట్ కేసు ఇస్తే బాగుండనే మాదిరిగా. సో మొత్తానికి అవన్నీ చెప్పేటప్పుడు కూడా వచ్చే సీజన్లో వస్తాను ఆడేటప్పుడు బిగ్ బాస్ టీం కూడా చూస్తారు. ఇక ఇమాన్యుయల్ కూడా అర్హుడే, 100% అర్హుడే. పాప ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకు సూట్ కేసు రాలేదు, సంజన కూడా ఆడింది. అయితే ఫైనాన్షియల్ స్టేటస్ చూసినా ఇమాన్యుయల్ ఆల్రెడీ కొంత సెటిల్ అయ్యాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే సంజన కూడా సెటిల్డే కనుక ఇతనికి అవకాశం ఇద్దాం అనుకున్న ఒకవేళ బిగ్ బాస్ టీం ప్లాన్ చేసుకుందేమో. బాగా పూర్ కదా, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక నాకు ఒక లైఫ్ వచ్చింది, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, తండ్రి కోసం ఇంటి కోసం ఇలా హెల్ప్ అయింది అనేది కూడా ఒక వైబ్ బాగా వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇమాన్యుయల్ డీమోన్ మెయిన్ నువ్వో నేను అన్నట్టు ఉన్నారు ఓటింగ్ పరంగా. ఒకరోజు ఆయన ఉంటే ఒకరోజు ఈయన పరిస్థితి వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పి వారం ఓటింగ్లో ఎపిసోడ్ రివ్యూస్లో ఈ సూట్ కేసు కోసం చేసిన వీడియోలో కూడా టఫ్ ఫైటే ఉంది 3rd and 4th పొజిషన్లో. సో వాళ్ళతో పోల్చుకున్న కొద్దిగా ఇతడే ఎడ్జ్లో వచ్చాడు, టాప్ 3కి వచ్చేసాడని. ఫైనల్లీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నా సరే ఆ సూట్ కేసు ఏదో వాళ్ళు సెటిల్డ్ కనుక ఇతనికి ఛాన్స్ ఇస్తే ఒక పేదోడికి, ఒక కామనర్కి, ఒక సాదాసీద వ్యక్తికి ఇచ్చినట్టుగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎటు నెక్స్ట్ సీజన్కి వచ్చి ఆడతాడు కదా, ది బెస్ట్ ఇస్తాడేమో అనే ఉద్దేశంతో ఇతడిగా ఫేవర్ చేద్దామని ఇచ్చారేమో. సో మొత్తానికి 5 నుంచి 10, 10 నుంచి ఫైనల్లీ 15 లక్షల సూట్ కేసుతో వచ్చేసాడు. నాకున్న అప్డేట్ ఇది. మరి చూద్దాం ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటంటే. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నిజంగా ట్రాక్ అనే పులిహోర కానీ లేకపోతే ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అవుతారు, నో డౌట్. బిహేవియర్ వైజ్ చూసుకుంటే చాలా బెస్ట్ బిహేవియర్ అవుతుంది. ఎనీవే అదృష్టవంతుడే. రెమ్యునరేషన్ ఇది కలిపి ఆల్మోస్ట్ చెప్పే కదా, అదొక 20 వచ్చినా, ఇది ఒక 15 వచ్చినా 35 లక్షల పైన అంటే ఇంకేముంది, బంపర్ ఆఫర్ కొట్టినట్టే. సరే ఇంకా విన్నర్ మెటీరియల్ అప్డేట్ గురించి రాగానే మరొక వీడియో షేర్ చేసుకుంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.